హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ కాందా నేను సతీష్ మందుల ఏదైతే రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి బండి సంజయ్ కుమారుడు కేంద్ర సహాయక హోం మంత్రి బండి సంజయ్ కుమారుడు పైన ఫోక్సా ఆరోపణలు వచ్చినాయి. సో ప్రస్తుతం ఆయన రిమాండ్ లో కూడా ఉన్నారు. 14 రోజుల రిమాండ్ కూడా ఆయనకు విధించి చెల్లపల్లి జైలుకి తరలించినట్టు తెలుస్తుంది. సో ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి డిబిఎస్ఏ కోఆర్డినేటర్ జంగిల్ దర్శన్ గారు మనతో ఉన్నారు. సో మరిన్ని విషయాలు వారితో మాట్లాడారు. సో చూస్తున్నారు దర్శన్ గారు, ఏదైతే రాష్ట్రంలో బండి సంజయ్ కుమారుడి పైన ఫోక్సో ఆరోపణలు వచ్చినాయి. సో ఆ నేపథ్యంలో కూడా ఆయనకి 14 రోజుల రిమాండ్ విధించి ఆయన జైలుకు తరలించినట్టు కూడా తెలిసింది. సో ఇదే అంశం పైన మీరు ఏ విధంగా అంటే దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము సతీష్ గారు. ముఖ్యంగా ఏంటంటే ఒక కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ కుమారుడు ఇట్లా చేయడం అనేది, ఒక ప్రజానాయకుడు బండి సంజయ్ అంటే ఎవరండి? ప్రజల నాయకుడు కదా. మరి ఒక ప్రజలకు ఒక ఆదర్శవంతంగా ఉండాల్సినటువంటి ఒక నాయకుడిని కొడుకు ఈరోజు పోక్సో కేసులో అరెస్ట్ అయ్యి ఈరోజు జైల్లో ఉండాల్సినటువంటి దుస్థితి ఉండడం వల్ల తను పోటీ చేసినటువంటి ఒక ఎంపీగా ఆయన గెలిచినటువంటి సందర్భంలో ఆయన ఒక కేంద్రంలో అధికారికంగా ఒక పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తాడండి? ఒక ప్రజల నాయకుడు, ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సినటువంటి వ్యక్తి ఈరోజు తన కొడుకునే చక్కదిద్దుకునేటువంటి వ్యక్తి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తాడు? ప్రజల్ని ఏం బాగుపరుస్తాడు? దేశానికి ఏం అభివృద్ధి చేస్తాడు? కాబట్టి మేము ఒకటే చెప్తున్నామండి, దీన్ని మేము తీవ్రంగా ఎందుకు ఖండిస్తున్నామంటే, బాలికలకు రక్షణ కల్పించాల్సినటువంటి వ్యవస్థ ఎవరిది? కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వాన్ని కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిది కావచ్చు. అంటే బాలికల కోసము ప్రత్యేకంగా మోడీ కొన్ని చట్టాలు తీసుకొచ్చినా అని అన్నాడు. బేటీ బచావో అని కొన్ని తీసుకొచ్చినా అన్నాడు. అంటే ఒక బాలికలకే రక్షణ లేనటువంటి ఈ భారతదేశంలో బాలికలను రక్షించాల్సినటువంటి ఒక గౌరవప్రదమైనటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు ఉన్నటువంటి రక్షించాల్సినటువంటి వ్యక్తియే భక్షకుడిగా మారుతా ఉన్నాడు. నేను అంటున్నా, చాలా మంది అంటున్నారు సతీష్ గారు, బండి సంజయ్ని వీళ్ళు ఎందుకు లాగుతున్నారు, అతనికి ఏం సంబంధం ఉంది, కావాలని లాగుతున్నారు అనేది కొంతమంది అంటున్నారు. నేను అంటున్నా ఈ సందర్భంగా, ఆయన ఒక ప్రజల నాయకుడు, ఒక ఆదర్శవంతంగా ఉండాలి. అట్లా ఉంటలేడు కాబట్టే ఈరోజు గతంలో మొన్నటిదాకా అన్నారు రేవంత్ రెడ్డి గారిని ఏమన్నారు, ఇప్పటిదాకా అరెస్ట్ చేయలేదు, ఇప్పటిదాకా బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఈ పార్టీలన్నీ కూడా అంటే డబ్బున్నోనికి చుట్టాలుగా మారుతున్నాయి అంటున్నారు. నిజంగా ఈ సమయంలో నేను అంటున్నా, లేట్ అయిందండి. మన కాందాన్ మీడియా ద్వారా నేను అడుగుతున్నా ఈ సందర్భంగా ఏంటంటే, ఎవరైతే బండి సంజయ్ కుమారుడు అయినటువంటి బండి సాయి ఎవరైతే ఆయన ఉన్నాడో, ఆయన ఇప్పటి వరకల్లా ఎంబడే అరెస్ట్ చేయాలి. లేట్ అయింది, చాలా లేట్ అయింది. చెల్లపల్లి జైల్లో ఉన్నాడు. ఆయన తరపున వాదించేటువంటి లాయర్లు కొంతమంది వాదిస్తున్నారు, గతంలో వాదించరు. ఆమె మైనర్ కాదు మేజరే అంటున్నారు. వాళ్ళకి ఏమైనా బుద్ధి ఉన్నదా లాయర్లకు? నేను అంటున్నా ఈ సందర్భంగా, అంటే ఒక లాయర్ వృత్తి అనేటువంటిది చాలా గొప్పదండి. నీతిగా, నిజాయితీగా, అంకిత భావంతో, చిత్తశుద్ధితోటి చాలా మంది లాయర్లు మంచిగా పనిచేస్తున్నారు. వాళ్ళని మేము గౌరవిస్తామండి. నీతిగా, నిజాయితీగా ఒక పేదవాడికి అన్యాయం జరగొద్దు అనే విషయం మీద నిజాయితీగా పనిచేసే వాళ్ళకి మేము గౌరవిస్తాం. కానీ ఒక పోక్సో కేసు విషయంలో ఒక బాలిక మీద అతి దారుణంగా రేప్ చేసినటువంటి వ్యక్తి మీద అతనికి మద్దతుగా వాదించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి? కాబట్టి ఈ సందర్భంగా చెప్తున్నాం, మీకు న్యాయ వ్యవస్థ మీద, భారత రాజ్యాంగం మీద కొంత పళ్ళుగా మాకు గౌరవం ఉంది, నమ్మకం ఉంది. ఈ క్రమంలో భాగంగా మేము ఓయూ నుంచి అడుగుతున్నాం ఏంటంటే, ఇది కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, ఆయన ఒక కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కాబట్టి ఇంత లేట్ అయిందా అని నేను అడుగుతున్నాను ఈ సందర్భంగా. అదే గతంలో మీకు తెలుసు అనుకుంటా ప్రియాంక రెడ్డి గారు ఉన్నారు. ప్రియాంక రెడ్డి మీద హత్య జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ సందర్భంలో సిపి గారు ఎంబడే వాళ్ళ మీద ఏం చేసిండండి? ఎన్కౌంటర్ చేశారు. మళ్ళీ సుప్రీంకోర్టు ఏం స్టేట్మెంట్ ఇచ్చింది? వాళ్ళకి సంబంధం లేదని అన్నాడు. అంటే నేను అంటున్నా ఈ సందర్భం, అంటే నేను ఎన్కౌంటర్ చెయ్యి అని చెప్పట్లేదు, కానీ కఠినమైన చట్టాలు ఉండాలి కదా. పోక్సో అన్నప్పుడు దాన్ని సరిగ్గా అమలు చేయాలి కదా రాష్ట్ర ప్రభుత్వాలు. అంటే డబ్బున్నోనికి, అధికార బలం ఉన్నోనికి, నీకు మంచి అంతస్తులు ఉన్నోనికి వాళ్లకు ఒక న్యాయము, పేదవాడికి ఒక న్యాయమా? ఇది కరెక్ట్ కాదు కదా అండి. ఇది ప్రజాప్రభుత్వం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇందుకోసం రాజ్యాంగం రాయలేదు కదా. ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకు సమాన హక్కులు అందాలన్నాడు. ఈ దేశంలో ప్రతి ఒక్కళ్ళకు విద్య, వైద్యం అందాలన్నాడు. సామాజిక స్వేచ్ఛగా జీవించాలన్నాడు. ఈరోజు బాలికలు స్వేచ్ఛగా బతకలేని పరిస్థితి, దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది, దేశంలో ఉన్నది. ప్రతి గంటకు ఒక 57 మంది మహిళల మీద హత్య జరుగుతున్నది. సర్వేలు చెప్తా ఉన్నాయి భారతదేశంలో. ఇట్లాంటి దుస్థితి మహిళలు. మహాత్మా గాంధీ ఏమన్నాడు? అర్ధరాత్రి రోడ్డు మీద 12 గంటలు తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్రం వస్తుంది అని అన్నాడు. మరి ఒక మహిళ అర్ధరాత్రి తిరగలుగుతున్నదా? బాలికలకు ఎక్కడ ఇట్లాంటి ఓ మంచి చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు అమలు చేయట్లేదు? అంటే నేను అంటున్నా ఈ సందర్భంగా ఏంటంటే, అధికార బలం ఉన్నప్పుడు, అది కాంగ్రెస్ కావచ్చు,
బీజేపీ కావచ్చు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం చేసిండంటే క్లియర్ గా ఎవరు బండి సంజయ్ ఆయన సహాయ మంత్రి కాబట్టి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి కాబట్టి వాళ్ళకేం చేసిండు అంటే కొంత డిలే చేసిండు కేసుని. ఇది అందరు అంటున్నారు. ఎట్లా వచ్చిందంటే ఒకవేళ ఈయనను బండి సంజయ్ కుమార్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టకపోతే ప్రభుత్వం మీద వ్యతిరేకత పెద్ద ఎత్తున పెరిగింది. ఇట్లాంటి టైంలో రెస్పాండ్ కాలేదనుకో మా ప్రభుత్వం మీద మచ్చ వస్తుందని రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయించి. నేను అంటున్నా చివరిగా చెప్తున్నా ఏంటంటే ఇది మొదటగా వేసినుంటే ఇంకా గౌరవం ఉండే. ఇప్పటికి కూడా పోలీసుల మీద నమ్మకం ఉంది, రాజ్యాంగ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, న్యాయశాఖ మీద నమ్మకం ఉంది. కానీ లేట్ అయింది. మళ్ళీ చెప్తున్నాం, దీన్ని తారుమారు చేసి సాక్ష్యాలను కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం ఇప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి ఆయన కన్విన్స్ చేసే ప్రయత్నాలు ఉంటాయి. కాబట్టి ఆ కన్విన్స్ చేసే ఆ కుట్రలకు బలి కాకుండా ఇప్పుడు వాళ్ళ స్నేహితులే ఉన్నారు, సాయి భగీరథ ఆయన పేరేం పేరండి, ఆయన పేరు చెప్పాలంటే కూడా నాకు బాధ అనిపిస్తుంది. మనిషి అతను మానవత్వం ఉన్నదా, బుద్ధి ఉన్నదా, అసలు కడుపుకు అన్నం తింటున్నా గడ్డి తింటున్నా? ఈ సందర్భంగా అడుగుతున్నా. ఒక బాధతో అంటున్నాను, కడుపుకు అన్నం తింటున్నా గడ్డి తింటున్నా. ఎందుకు అంటున్నా అంటే అరే ఒక మైనర్ బాలికల మీద నువ్వు అసలు అంత దారుణంగా అసలు అట్లాంటి రేప్ చేయడానికి నువ్వు ముందుకు వచ్చినావంటే ఒక కేంద్ర మంత్రి అంటే బుద్ధి ఉన్నదా అని. కాబట్టి ఇది అసలు తలదించుకోవాల్సినటువంటి షేమ్ అనమాట. కాబట్టి పోలీసులు కానీ నిష్పక్షపాతంగా దీని మీద ఎంక్వైరీ ఇట్లనే జరుగుతూనే ఆయనకు కఠినమైన చర్యలు, ఏదో రిమాండ్ లో 14 రోజులు ఇచ్చారు. మేము అంటున్నాం వ్యవస్థ మీద ఏంటంటే ఇంకా కూడా ఎంక్వైరీ చేయండి. ఆయన మీద వాళ్ళ ఫ్రెండ్స్ ఎంత మంది ఉన్నారు, గతంలో ఆయన ఏమేమి చేసిండు, మహేంద్ర యూనివర్సిటీలో గతంలో కూడా వేరే ఒకటి ఉన్నాయి, ఆయన చాలా ఉన్నాయి. కాబట్టి అధికారం ఉంది అని, డబ్బులు ఉన్నాయని వ్యవస్థను మీకు అనుకూలంగా మలుచుకోకండి, తిరగబడుతుంది. తెలంగాణ సమాజం మొత్తం చూస్తుంది, ముఖ్యంగా తెలంగాణ కాదు దేశం మొత్తం చూస్తున్నది. అసలు బీజేపీ మీద పెద్ద వ్యతిరేకత పెరిగింది. మరీ ముఖ్యంగా బీజేపీ పార్టీలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి కానీ, బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆయన కానీ, వీళ్ళందరూ కూడా రామచంద్రరావు, వీళ్ళందరూ కూడా ఈటల రాజేందర్ మాట్లాడతాడు, ధర్మపురి అరవింద్ కానీ వీళ్ళందరూ మాట్లాడడానికి కూడా ముందుకు రాలే. మొన్నటి దాకా అరెస్ట్ అయిన తర్వాత బయటకు వస్తున్నారు. ఇప్పుడేమంటుండు బండి సంజయ్ ఏమంటుండే మనకు చట్టం మీద నమ్మకం ఉంది, తప్పు ఓల్డ్ చేసినా మేము శిక్షించాల్సిందని అంటే తప్పని పరిస్థితుల్లో అంటుండు. ఇప్పుడు ఎందుకంటే కుత్క కాడికి వచ్చింది, మునిగిపోయేదాకా వచ్చింది. ఇట్లాంటి టైంలో ఒకవేళ అరెస్ట్ చేయకపోతే అసలు ఈ వ్యవస్థ అంటే వ్యతిరేకత పెరిగిపోయింది అనమాట. ఇట్లాంటి టైంలో తప్పని పరిస్థితుల్లో ఆయన ఎవరైనా శిక్షించాల్సిందే అని ఇది ముందే ఎందుకు అనలేదు అంటున్నా ఈ సందర్భంగా. కాబట్టి సాక్ష్యాలను తారుమారు చేయొద్దని కూడా కేంద్ర మంత్రి గారికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా దేశంలో నీట్ పరీక్ష కూడా ఏదైతే లీక్ చేయడం వల్ల దాదాపు చాలా మంది విద్యార్థులు నష్టపోయినట్టు తెలుస్తుంది. సో నీట్ పరీక్ష లీక్ పైన డిబిఎస్ఏ తరపున మీరు మేము అంటున్నాం ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి అండి, సతీష్ గారు కాందన్ మీడియా ఛానల్ ద్వారా మేము తీవ్రంగా దీన్ని కూడా ఖండిస్తున్నాం. ఏంటంటే ఈ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదండి, కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తుంది, జాప్యం వహిస్తా ఉన్నది. వీళ్ళు చదువుకుంటే, వీళ్ళు ఉద్యోగాలు కొడితే వీళ్ళు ప్రశ్నిస్తారు, మా ప్రభుత్వాలు కోల్పోతాయి, వీళ్ళు చైతన్యవంతం అవుతారు అనేటువంటి ఉద్దేశంలో భాగంగా నిర్లక్ష్యంగా, నిస్సిగ్గుగా ఎంత అసలు విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చే సమయంలో నీటు ముఖ్యంగా ఏంటంటే ఎంబీబీఎస్ మెడికల్ రంగంలో వాళ్ళు చదువుకోవడానికి ఒక నాణ్యమైనటువంటి ఒక స్టాండర్డ్ ఎగ్జామినేషన్ ఉండాలి కదా. రాజస్థాన్ లో ఆ ప్రశ్న పత్రాలు లీక్ అవ్వడం ఏంటంటే 22 లక్షల మందికి పైగా రాశారు నీట్ని. 22 లక్షలకు పైగా నీట్ పరీక్ష రాస్తే వాళ్ళందరి నోట్లలో మట్టి కొట్టినట్టు అయ్యింది. ఎవరు? బీజేపీ ప్రభుత్వం. విద్యాశాఖ మంత్రి ఏం చేస్తున్నాడండి, నేను అడుగుతున్నా, గాడిదలు కాస్తున్నాడు అంటున్నా ఈ సందర్భంగా. అరే విద్యార్థుల చదువుల్ని గాలి కొదిలేసి నీకు ఇంకేముంటాయి? నేను అంటున్నా, ఒక విద్యాశాఖ మంత్రి నువ్వు విద్య మీద కదా రివ్యూలు పెట్టాలి, సమావేశాలు పెట్టు, చూడు రాష్ట్రాలలో పరిస్థితి ఎట్లా ఉన్నది అనేది. మీరు రాజస్థాన్ లో ఒక ఇన్స్టిట్యూషన్ లో మీకు తెలుసు కదండి, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లలో ఆ పేపర్లు బయటకు వస్తుంది. అంటే వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. అంటే విద్యార్థులకు వీళ్లకు స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఇవ్వకుండా ఇండైరెక్ట్ గా విద్యార్థుల మానసిక పరిస్థితిని వెనుకకు లాగేటువంటి ప్రయత్నము ఈరోజు బీజేపీ పార్టీ చేస్తా ఉన్నది, కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉన్నది. అయ్యా మోడీ గారిని ఈ సందర్భంగా అంటున్నా, మీకు చిత్తశుద్ధి ఉంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఓట్లు కావాలంటే మీరు ఇట్లాంటి అవకతవకలు చేయకుండా ఎన్టీఏ ముఖ్యంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆ డైరెక్టర్ ని విధుల నుంచి తొలగించాలి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఒక పేదవాడు ఒక ఈఎంఐ కట్టకపోతే ఆ ఇల్లుకు తాళం వేస్తున్నారండి. ఒక పేదవాడు చిన్న కూలి పని చేసుకున్నటువంటి వ్యక్తి ఒక చిన్నపాటి ఒక బండి కొనుక్కుంటే ఈఎంఐ డబ్బులు కట్టట్లేదని ఆ బండిని తీసుకొని పోతున్నారు. మరి ఇట్లాంటి సమయంలో
ఇంత అవినీతి జరుగుతుంది కదా, ఇంత పక్షపాత ధోరణితోటి పరీక్షలు జరుగుతున్నాయి కదా. పేదవాళ్ళు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ముఖ్యంగా 100% ఉన్నటువంటి నా బహుజనులు చదువుకునేటువంటి క్రమంలో వాళ్ళ నోట్లో మట్టి కొట్టేటటువంటి ప్రయత్నం ఈ బీజేపీ పార్టీ చేస్తూ ఉన్నది. కాబట్టి ఒక పిహెచ్డి స్కాలర్గా, ఒక డిబిఎస్ఏ దళిత్ బహుజన్ స్టూడెంట్ అసోసియేషన్ పక్షాన చదువుకున్న వ్యక్తులుగా, చైతన్యవంతమైనటువంటి వ్యక్తులుగా ఈ బీజేపీ పార్టీ చేస్తా ఉన్నటువంటి ఈ అన్యాయాలు, ఈ అక్రమాలు, ఈ దోపిడీలను తెలంగాణ సమాజం, దేశం మొత్తం కూడా చూడాలి. వీటికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలకు మేము సిద్ధంగా ఉన్నాం. మీరందరూ కూడా మాతో పాటు ఉండాలి. ఇట్లాంటి మోసాలను కనిపెట్టాలి. బీజేపీ పార్టీ చిత్తశుద్ధితోటి నిష్పక్షపాతంగా, పారదర్శకంగా పరీక్షలు పెట్టాలని చెప్పేసి కూడా ఖాందాన్ మీడియా ఛానల్ ద్వారా నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను.